హాయ్, వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. Cinema, 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 cinema. ప్రశాంత్ కృష్ణ, అనీషా దామా, శ్రీనివాస్ రామ్ రెడ్డి, ఐశ్వర్య ప్రధాన పాత్రలుగా సందీప్ కాకుల తెరకెక్కించిన డ్రీమ్ బేస్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ డ్రీమ్ క్యాచర్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిపించుకుంటున్న ఈ మూవీ టీజర్ లాంచ్ ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. ఇంటర్వెల్ సీన్ ఉంటుంది. వీ హావ్ వర్క్డ్ అ లాట్ ఓవర్ దేర్, ఎస్పెషల్లీ ఇన్ ద మ్యూజిక్ సెన్స్. గూస్ బంప్స్ అయితే గ్యారంటీ ఉంటుంది. అసలు మీరు తెలుగు సినిమా ఇది తెలుగు సినిమాని మీకు ఎక్కడ అనిపించదు. హాలీవుడ్ రేంజ్ మన కవర్కి వెళ్ళిపోతుంది కంపల్సరీ. అండ్ యాక్టింగ్ పరంగా వస్తే ఐ బికమ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ దీస్ గైస్, ఎస్పెషల్లీ ది గాయ్ శ్రీనివాస్. అండ్ సో ఎఫర్ట్లెస్లీ డన్ దీస్ గైస్. అండ్ ఐ ఫెల్ట్ సో రిలేటివ్ టు ది స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ విఎఫ్ఎక్స్కి వస్తే ఒక్క దగ్గర ఐ ఫెల్ట్ డిసప్పాయింటెడ్. మన సందీప్ బ్రో ఒక్కొక్క క్యామియో షాట్ తీసేసినారు విఎఫ్ఎక్స్ దగ్గర. బట్ కమింగ్ టు దిస్ మూవీ అండ్ ఆల్ ఇట్స్ గ్రీన్ స్కిన్ డబుల్. బట్ సూపర్, ఇట్ వాస్ రియల్లీ. అండ్ యూ గైస్ విల్ ఎవ్రీవన్ ఎంజాయ్ దిస్ మూవీ. అండ్ ఐ హోప్ యూ గైస్ ఎవ్రీవన్ వాచ్ దిస్, షేర్ ఇట్ and please support even the small industry also. Small movie anilemo, this is going to be a huge big movie. Thank you guys. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ మూవీ లవర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నాగరాజ్, ఇందులో నిఖిల్ అనే ఒక రోల్ని ప్లే చేశాను. థ్యాంక్ యూ సందీప్ ఫర్ గివింగ్ మీ దట్ రోల్. అండ్ సందీప్ చాలా హార్డ్ వర్క్ చేశాడు మూవీకి. ఫైనల్లీ ఇంకా మూమెంట్ వచ్చింది. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ డ్రీమ్ క్యాచర్ సినిమా విషయానికి వస్తే, డ్రీమ్స్ మన అందరికీ వస్తుంటాయి కానీ పొద్దున్నలేగానే మర్చిపోతాం. కొన్ని గుర్తుంటాయి కానీ అదే డ్రీమ్స్ మన రియాలిటీని డిస్టర్బ్ చేసినప్పుడు, ఇష్యూస్ క్రియేట్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మన సినిమాలో హీరో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. సో అసలు ఏం జరిగింది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశాడు అనేది సినిమా. ఈ మూవీ వచ్చేసి చాలా చాలా బాగుందండి. నేను చూసాను. ఇట్స్ క్లోజ్ టు లైక్ హాలీవుడ్ మూవీ. మీరందరూ తప్పకుండా వచ్చి థియేటర్స్లో చూడాలని కోరుకుంటున్నాం. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ లైక్ దిస్ మూవీ. వాసుదేవ్ రావ్, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్స్ గా టి నాగేందర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ సిల్క్ శారీ. కమలేష్ కుమార్ నిర్మిస్తున్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రాజ్ కుందర్ చేతుల మీదుగా మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ సిల్క్ శారీ. నాగేందర్ గారికి అలాగే కమలేష్ జీకి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ గాట్ రిలీజ్ విత్ బై రాజ్ కనకూరి సార్. ఆయన మంచి గోల్డెన్ హ్యాండ్ అయినది. ఆయన చేసిన మూవీస్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని మంచి హిట్ అయినాయి. సో ఇది కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ కోటేశ్వరరావు సార్ అండ్ ఓంకా ఆల్సో ద క్యాస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను కోటేశ్వరరావు. ఈ సినిమా ఇప్పుడు ఇది 3వ మెట్టు ఎక్కినట్టు మాకు. ఎందుకంటే మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ స్టెప్ అయితే
కంప్లీట్ చేసింది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ మాకు రాజ్ కందుకూరి గారితో ఈ సినిమా ఫస్ట్ ప్లాన్ చేయడం మేము ఒక శుభ సూచకంగా కూడా మేము అనుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న స్పార్క్ ఏంటంటే మా కమలేష్ గారు సిల్క్ శారీ పోస్టర్ని ఎనీ శారీ లేకుండా ఆ పోస్టర్ రిలీజ్ చేశారు. బట్ వారితో చాలా సరదాగా ఉంటుంది, సినిమా కూడా మీకు సరదాగా ఉంటుంది. ఐ థింక్ మీరు మా టీంని బ్లెస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ నాగేందర్. సిల్క్ శారీ మూవీని మా ప్రస్తుతంగా వేసింది. ప్రప్రథమంగా రాజ్ కందుకూరి గారి చేత ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. సో ఎందుకంటే మాలాంటి ఎంతో యూత్ఫుల్ దర్శకులకు ఆయన ఒక ఇన్స్పైరింగ్ ప్రొడ్యూసర్. ఆయన చేతుల మీదుగా మా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో విషింగ్ మా అందరినీ విష్ చేయడం నాకు మంచి హ్యాపీని ఇచ్చింది. అలాగే మా ప్రొడ్యూసర్ సార్కి ప్లస్ మా సపోర్ట్ చేసిన వాసు సార్కి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్స్. थैंक यू सर, आप हमारे को सपोर्ट करें, ऐसे ही लाइफ टाइम हमारे को सपोर्ट करें और हम आगे बढ़ेंगे आपके आशीर्वाद से. हम छोटा भाई हूँ आपका मूवी में, बस आप सपोर्ट करना ये मेरा रिक्वेस्ट है सर. थैंक यू सो मच सर. और पूरे टीम को, सिल्क सारी की टीम को पूरा मेरा स्पेशल थैंक्स. आप आए, बहुत बहुत थैंक यू सो मच. एंड नागेंद्र को थैंक यू सर. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజ్ కందుకూరి. ఇప్పుడే సిల్క్ శారీ అనే ఒక సినిమాది ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది. దీన్ని కమలేష్ గారు నిర్మించారు, ప్రొడ్యూస్ చేశారు. అలాగే దీన్ని నాగేందర్ ప్రొడ్యూస్ చేశారు అంటే డైరెక్ట్ చేశారు. అలాగే యంగర్ బ్రదర్ గారు వచ్చారు. సో ఈ కంటెంట్ స్టోరీ ఏంటని అడిగితే ఇది ఒక ఉమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్ అని అన్నారు. ఉమెన్ సేఫ్టీ గురించి కంటెంట్ అన్నట్టుగా విన్నాను నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇటువంటి మంచిగా తీయండి, ఉమెన్ సపోర్ట్లో తీయండి. ఖచ్చితంగా కంటెంట్ బాగుంటే థియేటర్కి వస్తుంటుంది. సినిమా సైజు బడ్జెట్ అది క్వశ్చన్ కాదు. కంటెంట్ అందరూ రీచబుల్గా ఉంటే మనం ఈ మధ్య చాలా సినిమాలు చూసాం, చిన్న బడ్జెట్ను పెద్ద కోరుతున్నారు. అలా మీరు మంచి కంటెంట్తో వచ్చారని అనుకుంటున్నాను. విత్ దిస్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సిల్క్ శారీ, ఆల్ ది బెస్ట్. యంగ్ హీరో ఆది సాయి కుమార్ మరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చుట్టాల అబ్బాయి అంటూ దర్శకుడు వీరభద్ర చౌదరితో చిత్రాన్ని చేసిన ఆది సాయి కుమార్ మళ్ళీ ఓ సినిమాను చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్ బ్యానర్ మీద తూము నరసింహ, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కృష్ణ ఫ్రమ్ బృందావనం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ చిత్ర పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ముహూర్తపు షాట్ కు దిల్ రాజు క్లాప్ కుట్టగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సాయి కుమార్ గారు స్విచ్ ఆన్ చేశారు. లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈరోజు కృష్ణ ఫ్రమ్ బృందావనం అనే సినిమా ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్టార్ట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. దిల్ రాజు గారు మమ్మల్ని ఆశీర్వదించి ఫస్ట్ క్లాప్ కొట్టడం చాలా 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 ఆనందంగా ఉంది. అలాగే అనిల్ రావుపూడి గారు ఫస్ట్ టైం డైరెక్షన్ చేయడం, మా సాయి కుమార్ గారు ఎప్పుడూ మమ్మల్ని ప్రోత్సహించే సాయి కుమార్ గారు స్విచ్ ఆన్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ముందుగా మీడియా మిత్రులందరూ మమ్మల్ని, నన్ను, మా కాంబినేషన్లో వచ్చిన చుట్టాల అబ్బాయి సినిమాని మీరు ఎంతో ఆదరించారు, జనాల ముందు తీసుకెళ్లారు. ఈ సినిమా కూడా అద్భుతంగా స్క్రిప్ట్ కుదిరింది. స్క్రిప్ట్ ఎంత బాగా నచ్చింది నేను చెప్పడం కంటే మన ఆది గారు ఉన్నారు అని చెప్తే బాగుంటుంది. హిల్లీరియస్ కామెడీ అండి ఈ కృష్ణ ఫ్రమ్ బృందావనం. దీనికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే మా ఆది, మా కాంబినేషన్లో వచ్చిన చుట్టాల అబ్బాయి. చాలా రోజుల నుంచి మీ ఇద్దరం సినిమా చేద్దామని అనుకుంటున్నాం. కానీ చుట్టాల అబ్బాయి తర్వాత నాకు థియేట్రికల్గా మంచిగా బాగా రెవెన్యూ చేసిన సినిమా చుట్టాల అబ్బాయి. సో దాని తర్వాత మళ్ళీ చేద్దాం అనుకుంటుంటే లాస్ట్ ఇయర్ ఒకటి అనుకుని లాస్ట్ మినిట్ వరకు వచ్చి మిస్ అయింది. సో ఈసారి తను కూడా
చాలా బాగా చేసుకున్నాడు. మంచి ఎంటర్టైనర్, జాలీగా హ్యాపీగా ఒక మంచి అందరూ ఫ్యామిలీస్తో వచ్చి హాయిగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. సో తప్పకుండా మంచి టెక్నికల్ వాల్యూస్తో మంచి ఆర్టిస్టులతో మేము ముందుకు వస్తాం. త్వరలోనే జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ అలాగే దిగంగన, తనతో క్రేజీ ఫెలో చేశాను. ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది. తను చాలా మంచి ఆర్టిస్ట్. సో మళ్ళీ తనతో చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అనూప్ దీనికి మ్యూజిక్. సో నేను అనూప్ అందరికీ తెలిసిందే, ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు, ప్యారమే పడిపోయానే, మళ్ళీ కృష్ణ ఫ్రమ్ బృందావనం అనూప్ చేయడం. కృష్ణ ఫ్రమ్ బృందావనం ఈ సినిమా చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వీరభద్రం సార్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్. థ్యాంక్ యూ సో మచ్ Adi. This is our second film together. Crazy Fellow was a joyride. I loved the film and it's so well accepted. I think everyone who watched the film enjoyed it. So we're hoping this one to be much, much better as a second association. To our producers, all the technicians, everyone who's come today. Sai Kumar sir, thank you so much. Very good to have you today. And Anil sir, Dilraju sir, everyone, thank you so much for your presence. And to the media especially, we need your support very, very much. అలాగే చుట్టాల అబ్బాయి నేను అది ఎప్పుడు చేస్తాం అనుకుంటున్న టైంలో ప్రేమ కావాలతో మొదలైన వాడి ప్రయాణంలో చౌదరి మంచి స్క్రిప్ట్తో రావడం, మేము చుట్టాల అబ్బాయి చేయడం, అది ముఖ్యంగా బిఎన్సి సెంటర్స్లో చాలా బాగా చేసింది. బేసిక్గా చౌదరి ఎంటర్టైన్మెంట్ చాలా ఇష్టపడతాడు. ఆ ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలే తీస్తూ ఉంటాడు. సో మళ్ళీ వారి కాంబినేషన్లో ఒక మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో ఈ మంచి స్క్రిప్ట్తో రావడం, దానికి మళ్ళీ మా అనూప్ రూబెన్స్ ఈరోజు బర్త్డే అట, హ్యాపీ బర్త్డే బ్రో, మళ్ళీ అదిరిపోయే సాంగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఆదికి మ్యాక్సిమం బెస్ట్ సాంగ్సే, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమే తను ఇవ్వడం జరిగింది ప్రేమ కావాలి దగ్గర నుంచి. సో మళ్ళీ ఇన్నాళ్ళకి వాళ్ళ కాంబినేషన్ కుదిరింది. అలాగే ఇప్పుడే చెప్తున్నారు ఆయన ప్రేమ కావాలికి పనిచేశారని. ఆదికి ఫస్ట్ సినిమా నిజంగా వేర్ మిస్సింగ్ వెంకట్ గారు, సో గౌతమ్ రాజు గారు, సో వెంకట్ గారికి ఆ టీంకి మొత్తానికి వాళ్ళకు కూడా ఆదిని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడే తెలిసింది ఒకరేమో నరసింహుడు, ఈయనేమో శ్రీనివాసుడు, ఈయనేమో వీరభద్రుడు, వీడేమో ఆదిత్యుడు. సో ఈ నలుగురు కాంబినేషను ఇక్కడ కొండ మీదే ఉన్నాం, ఏదో తిరుపతి కొండ మీద ఉన్నట్టు కాకతీయ కొండ మీద ఉన్నాం, హిల్స్. సో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో, ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో, కళామ తల్లి ఆశీర్వాదంతో, ఎందుకంటే ప్రతిదీ మనసా వాచా కర్మన మనం చేసే ప్రయత్నం మనం చేస్తాం, కానీ ఫైనల్గా మీరే. కాబట్టి ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఛానల్స్ వాళ్ళకి, నా తోటి కళాకారులకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ, వచ్చిన మిత్రులకి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఒక మంచి స్క్రిప్ట్తో, ఒక మంచి టెక్నీషియన్స్తో, ఒక మంచి హీరోయిన్తో, సో ఒక మంచి టీం కూడా ఇంకా కాస్టింగ్ ఫైనలైజ్ అవుతోంది. కాస్టింగ్ కూడా చాలా బాగుంటుంది. సక్సెస్ఫుల్ చిత్రాలతో అలరిస్తున్న అభినవ్ గోమటం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం మై డియర్ దొంగ. శాలిని కోడెంపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శంషక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. క్యామ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గోజల మహేశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో విడుదల కాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఇటీవల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాక్టర్ ప్రియదర్శి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ లాంచ్ ను చేశారు. సో గోయింగ్ ఫార్వర్డ్ మై డియర్ దొంగ, సో నాకు తెలిసినంత మట్టుకి క్యామ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఆహాకి కానీ మై డియర్ దొంగ మీన్స్ పర్సనల్గా 100% ఇట్ ఈస్ శాలిని. ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ అంటే ఎవ్రీబడి రైట్స్ అ స్టోరీ అండ్ వి ఆల్ రైట్స్ అ స్టోరీ. వీఆర్ కమింగ్ ఫ్రమ్ అ ఫిల్మ్ స్కూల్ అండ్ నెంబర్ ఆఫ్ స్టోరీస్ వీ హ్యావ్ బీన్ రిటన్. ద మేజర్ ఆస్పెక్ట్ ఫర్ ఎనీవన్ టు మేక్ అ మూవీ, ఇట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డెడికేషన్. శాలిని ఒక స్టోరీ రాసి యాక్ట్ చేస్తూ దానికి ఒక డైరెక్టర్ని తనే చూస్ చేసుకొని, ఒక ప్రొడక్షన్ హౌస్ని సెలెక్ట్ చేసుకొని, షీస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ ఓన్. అంటే చాలా కష్టపడి అందరినీ సెలెక్ట్ చేసుకొని, మధ్యలో ఎన్నో రకరకాల ఇబ్బందులు వచ్చిన
అన్నిటినీ కొంచెం అందరితో కలగలుపుకొని ముందుకెళ్ళిపోయి ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు ఇంత సక్సెస్గా మనం అందరం చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నామంటే ఐ రియల్లీ 100% సేస్ ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు శాలిని. సో శాలిని, కంగ్రాచులేషన్స్. యూ హవ్ బిన్ at least started your journey. I enjoyed watching you every time you were on screen. Even Priyadarshi sir, I enjoyed Save the Tigers the most. Okay, now coming to Nikhil, I know him for last 2 years. And I know how deliberately he was waiting for a good script for his debut. I'm glad he's part of this movie. వర్క్షాప్ అప్పుడు కూడా వచ్చి చెప్పేవాడు లైక్ హౌ ఫన్ హీ హ్యాడ్, అండ్ అప్పుడే we all friends got to know that the movie is going to be blast. Congratulations to you and the whole team. I am proud of you. My debut happened with Aha. I'm sure it will be a huge hit like your series, and even #90s, she was brilliant in it also. Yeah, thank you. Yes, thank you so much. Congratulations to the whole team. Watch My Dear Donga 19th April. పక్కా రేపు నైటే వచ్చేస్తుంది, ప్లీజ్ చూడండి. ఇందులో చాలా సీరియస్ కంటెంట్ ఉంది, మీ లైఫ్ మారిపోతుంది ఇది చూసాక అని, ఇదంతా కాకుండా. అండ్ ఆనెస్ట్లీ వెన్ వీ టాక్ అబౌట్ న్యాచురల్ ఫిల్మ్ మేకింగ్ అండ్ యూనో ఒక న్యాచురల్ స్టోరీ టెల్లింగ్, ఒక సింపుల్ ఫీల్ గుడ్ స్టోరీ టెల్లింగ్ అన్నప్పుడు కూడా న్యాచురల్ అనగానే ఆఫ్ లైట్ ఇట్ హెస్ బికమ్ అ బజ్ వర్డ్ ఫర్, ఇట్ హెస్ బికమ్ అ సినోనిమ్ ఫర్ రూరల్ ఫిల్మ్ మేకింగ్. యూనో మనం వెంటనే ఒక విలేజ్కి వెళ్ళిపోయి ఒక రా సెట్టింగ్, మట్టి ఇట్లా యూనో ఫీల్డ్స్ ఇట్లా అని చెప్పి వెంటనే వికారాబాద్లో యూనో ఒక లొకేషన్, ఇవన్నీ వస్తాయి మన మైండ్కి. అదంతా కాకుండా ఆనెస్ట్లీ అంటే సిటీలో జనాలు ఉండట్లేదా, మాకు కష్టాలు లేవా, మాకు స్టోరీస్ లేవా? సో యాజ్ అ గర్ల్ హూ ఇస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ద సిటీ, యాజ్ సమ్మన్ హూ హెస్ బిన్ in an urban setting all my life, honestly speaking మనం వేసుకునే జోకులు వేరేలా ఉంటాయి, మన సెన్సిబిలిటీస్ వేరేలా ఉంటాయి. అండ్ అందులో అమ్మాయిలు ఆలోచించే తీరు కానీ ఆర్ యూనో మా డే టు డే కష్టాలు కానీ చాలా సింపుల్గా యూనో మా మీద మేము జోక్ వేసుకొని ముందుకెళ్ళకపోతే వీ కెనాట్ లివ్ అనమాట, అట్లా ఉంటాయి. And I've tried to do a little bit of that. If Snehal just took me back a little bit in time, so I have to include that, sorry. I tried to do a little bit of that when I did something called Girl Formula. And I think after that, anta refreshing, something that I enjoyed doing so much was probably My Dear Donga, because it's... Thank you. Thank you. It's been quite a journey, especially ఫస్ట్ కాపీ రెడీ అయినప్పటి నుంచి నేను దీని తెర వెనక పని చేస్తున్న వాళ్ళని చాలామందిని కలుస్తూ ఉండాను, ఎస్పెషల్లీ ఆహాలో. వాసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ఆహా కీప్స్ కమింగ్ అవుట్ విత్ ప్రాజెక్ట్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. సో అన్నిటికీ వాసువే కాంటెంట్ హెడ్, సో చాలా కాల్స్లో ఉంటాడు. బట్ ఏ ప్రాజెక్ట్కి కూడా ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చుకుంటూ అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ కాంటెంట్ ట్రైన్ని అట్లానే బయటికి పంపిస్తూ ఉన్నావు. థ్యాంక్స్ వాసు. బట్ కంగ్రాట్స్ మ్యాన్, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్తే. నేను ఇక్కడ చీఫ్ గెస్ట్గా రాలేదు, కానీ నా ఫ్రెండ్స్ని సపోర్ట్ చేయడానికి వచ్చాను. బికాజ్ వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళ రంగాల్లో ఇరగదీస్తున్నారు. నేను దానికి ప్రత్యేకంగా అరే ఇప్పుడు రైటరు, ప్రొడక్షన్ డిజైనరు, ప్రొడ్యూసరు, ఫ్రెండ్స్ ముందురా, తర్వాత అవన్నీ ఉంటాయి కదా. సో సో వీళ్ళందరినీ చీర్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి నేను ఇవాళ వచ్చాను. అండ్ వీళ్ళందరితో ఇండివిజువల్గా తర్వాత కలిసి కూడా నేను చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశాను. వెదర్ ఇట్ ఈస్ క్యామ్ స్టూడియోస్ విత్ చంద్ర, అభిలాష్ అండ్ మహేశ్వర్ రెడ్డి అంటారు. పూర్తి పేరు ఇప్పుడు తెలుసు, నాకు తెలిసి ఇప్పుడు ఇన్ని రోజులు మహేష్ అని పిలుస్తుండే, లేకపోతే ఝాన్సీస్ హస్బెండ్ అని పిలుస్తుండే వీడిని. సో బట్ సమ్హౌ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ స్టేజ్ లైక్ దిస్ ఈజ్ వెరీ హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ చేసి కనీసం ఈ థియేటర్లో స్క్రీనింగ్ చేసుకునే డబ్బులు కూడా లేకుండా ఉండే మాకు, కానీ ఇవాళ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఇస్ సో నైస్, సో బ్యూటిఫుల్. అండ్ ఒక మీడియా పర్సన్గా ట్రైన్ అయ్యి ఒక యాడ్ ఫిలిం మేకర్ లాగా యాడ్స్ తీసుకుంటూ తర్వాత యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉండి చేయాలని బయలుదేరినప్పుడు తెల్లగా లేవు, తెలుగు మాట్లాడుతున్నావు, హిందీ వచ్చి ఉంటే బాగుండేది, ఇట్లాంటివన్నీ విని విసిగిపోయి అలసిపోయి ఈ గేమ్ ఏదైతే ఉందో దీంట్లో దూరడం కష్టమని
ఆ గేమ్ని పక్కన పెట్టి తన గేమ్ తనే స్టార్ట్ చేసుకొని వాళ్ళ మీ అందరికీ డియర్ దొంగగా వస్తుంది. యంగ్ హీరో తేజ సజ్జా ఇటీవల హనుమాన్ సంచలన విజయంతో పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మిరాయ్ క్రేజ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన టైటిల్ తో పాటు గ్లిమ్స్ ను మేకర్స్ విడుదల చేశారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈగల్ సినిమా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఆల్మోస్ట్ 1 year బ్యాక్ చెప్పాడు వెన్ హనుమాన్ వాజ్ బీయింగ్ మేడ్. అండ్ నేను తేజాకి చెప్పింది ఒక్కటే విషయం, కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నాడు అండ్ ఇది కథ అయితే నువ్వు ఇంకా మధ్యలో ఇంకేమీ చేయొద్దు, జస్ట్ వెయిట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ హనుమాన్ అని చెప్పాను. అండ్ కార్తిక్, ఐ థింక్ you've done an outstanding job. యాజ్ ఇట్ ఈస్ నేను ఐ హ్యాడ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్, కానీ దాన్ని కూడా బీట్ చేసావు. అండ్ ఐఎమ్ షూర్ both of you together are going to beat Teja's past record of Hanuman and give People's Media Factory an outstanding hit. అప్కమింగ్ స్టార్స్లో కూడా ఇలాంటి తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా ఆ విజువల్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. తేజ నాకు చాలా కాలం నుంచి చాలా సన్నిహితుడు, ఆయనతో అలాగే చెప్పాను. ఎందుకంటే విశ్వప్రసాద్ గారి ప్యాషన్ ఒక ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బ్యానర్ ఫ్యాక్టరీ అయినా ఆయన చాలా నాణ్యమైన క్వాలిటీ కంటెంట్కి ఆయన ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకని అది ఫ్రేమ్లో కనిపిస్తుంది. నాకు తేజ ఒక మాట అన్నాడు, ఈ సినిమా పాన్ ఇండియా కాదు ఇంకా ఇంటర్నేషనల్ రిలీజ్ కూడా అయ్యే స్థాయికి విశ్వప్రసాద్ గారు తీసుకెళ్తారు, నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి. ఎందుకంటే ఆయన అంటే అంత నమ్మకం ఉంది. సో ఈ గ్లిమ్స్ చూస్తుంటే కార్తీక్ ఘట్టమనేని ఆయన విజువల్ సెన్స్ ఒక విజువల్ పోయిటరీలా ఉంది. సో గ్లిమ్స్ ఎలా ఉందంటే దీని తర్వాత వచ్చే టీజర్ ట్రైలర్ ఎలా ఉంటుందో ఇక మన ఊహలకే ఊహించుకోవచ్చు. సో ఈ సినిమా ద్వారా తేజ కెరీర్లో ఇంకా మరింత ఇప్పటికే ఒక మార్క్ సృష్టించాడు. ఇప్పుడు హనుమాన్ అంటే హనుమాన్ సాధించిన విజయానికి ఒక టీజర్లా ఉంది. గ్లిమ్సే రాబోయే సక్సెస్కి ఒక టీజర్లా ఉంది. సో ఇట్ విల్ మేక్ మోర్ సెన్స్ వెన్ ద ఫిల్మ్ ఇస్ రిలీజ్డ్. ముందుగా ఈ సినిమా విషయంలో బిఫోర్ హనుమాన్ అండ్ ఈగల్ రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా ఒప్పుకున్నందుకు విశ్వ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అ వెరీ అంబిషియస్ ఫిలిం అండ్ లాట్ ఆఫ్ సీక్వెన్సెస్ వీఆర్ స్టిల్ ఫైండింగ్ వేస్ టు షూట్ ఇట్. సో నేర్చుకొని చేయాల్సిన ఫిలిం అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ లర్న్డ్ ఇన్ ద ప్రాసెస్. అండ్ 10 yearsగా ఈ సినిమాతో ఒక మనిషితో ట్రావెల్ చేస్తున్నాను, తేజు. ఇప్పుడు 2015-16లో ఆ సినిమా నేను చేస్తున్నప్పుడు ఈ ఐడియా చెప్పాను. అక్కడి నుంచి అది ఆల్మోస్ట్ లిటరలీ 10 years later మేకింగ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ట్రస్ట్. అంటే చాలా జనరలైజ్ స్టేట్మెంట్ అది, అంటే వాట్ యూ స్పెండ్ టు సీ ఆన్ స్క్రీన్ అనేది. సో అది డెఫినెట్గా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందండి ఈ మూవీ. సో ఈ మూవీతో అంటే విల్ డెఫినెట్లీ రీచ్ అవర్ గోల్స్ అండి. అంటే పాన్ వరల్డ్ రిలీజ్ చేయడం అన్నది విల్ డూ. నెక్స్ట్ ఇయర్ ఈజ్ అ బిగ్ ఇయర్ ఫర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో మేము టార్గెట్ చేసిన 3 పాన్ వరల్డ్ రిలీజెస్లో ఇదొకటి. అండ్ విత్ తేజ సజ్జా we definitely want to cross his previous record. So and we hope we'll do that. Thank you. I saw Karthik in his first film and he was doing his cinematographer. Great job Karthik, lovely. And Teja with Oh Baby, I've seen him. All of them are dreaming big and I wish all their dreams are true. I know Vivek here, music director, art director Nagendra. It's really nice to see all these people come up and make such a wonderful product. The passion that Karthik has, that Teja has and Vishwa Garu have, I wish them the best. Thank you all so much. అంటే నాకు కంటిన్యూస్గా హనుమాన్ ప్రమోషన్స్ చేసి ఇప్పుడు ఏదైనా మాట్లాడమంటే నేను ఆడియన్స్ అందరికీ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి ఇలా ఉన్నాను మళ్ళీ. సో మళ్ళీ అంత బ్రేక్ లేకుండా దీంతో వస్తున్నాము. నన్ను అందరూ అడుగుతూ ఉన్నారు, మరి ఏంటి హనుమాన్ ఇంత పెద్ద హిట్ అయింది కదా, రిలాక్స్ అయిపోయావా, అంత హ్యాపీగా ఉందా, పీస్ఫుల్గా ఉందా? లేదండి, ఒక సక్సెస్ మన కెరియర్ని ఏమి డిఫైన్ చేయదు, ఆ విషయం నాకు తెలుసు. చాలా జాగ్రత్తగా ఇప్పుడు చూడండి
సో ఒకటి ఏమీ డిఫైన్ చేయదు. సో ఆ సినిమా అలా చేసినందుకు, మీ అందరూ ఆదరించినందుకు చాలా ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ప్రతిరోజు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎలాగైతే ముందు సినిమాలు చేసుకుంటూ వచ్చామో ఒక ఐడియా అనుకుని దాన్ని ఎలా చేయాలో కూడా తెలియదు. ముందు సినిమాలు కూడా అలాగే, అంటే ఇంత విజన్ని ఎలాగ చేయాలి మా దగ్గర ఉన్న రిసోర్సెస్తో అనేది తెలీదు. సేమ్ ఈ సినిమాకి కూడా అలాగే ఉంది సిచ్యువేషన్. మా దగ్గర ఉన్న రిసోర్సెస్కి మేము ఏం చేస్తున్నాం, దానికి చాలా పెద్దది ఏం చేస్తున్నాము. ఐ హోప్ అన్నీ దేవుడు మా వైపు ఉండి అన్నీ మంచిగా జరుగుతాయని అనుకుంటున్నాను. దిస్ ఇస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్. ఇవాళ గ్లిమ్స్ రిలీజ్ అయింది, అందరూ తప్పకుండా టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ చూడండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇట్ ఈస్ మిరాయ్ ద సూపర్ యోధా ఫర్ ఆల్ ఆఫ్ యూ, అండ్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ విత్ కార్తిక్ గారు. కార్తిక్ గారు నాకు ఆల్మోస్ట్ ఆయన చెప్పినట్టు ఒక 10 years నుంచి బాగా పరిచయం. ఆయన అన్ని సినిమాలు అన్ని వర్క్స్ ఫాలో అవుతూ వచ్చాం. చాలా అంబిషియస్ పర్సన్, ఎట్ వెరీ ఆయన చూస్తే అలా అనిపించదు, చాలా హంబుల్గా సైలెంట్గా ఉన్న మనిషిలాగా అనిపిస్తుంది. కానీ ఆయన విజన్, ఆయన ఆలోచనలు అన్నీ చాలా గ్రాండ్గా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్త నిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టిన బ్లడ్ బ్యాంక్ స్థాపకులు మెగాస్టార్ చిరంజీవికి అండదండగా నిలుస్తోంది మాత్రం అభిమానులు మాత్రమే. ఈ బ్లడ్ బ్యాంక్ కి వెన్నుదన్నుగా నిలుస్తున్న లక్షలాది రక్తదాతలతో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పటి నుంచి రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీమోహన్, రెండో వ్యక్తి మహర్షి రాఘవ కావడం విశేషం. ఇప్పుడు మహర్షి రాఘవ 100వసారి రక్తదానం చేయడం గొప్ప రికార్డు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి మహర్షి కుటుంబ సభ్యులను ఇంటికి పిలిచి ప్రత్యేకంగా సన్మానించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహర్షి రాఘవ 100వసారి మా బ్లడ్ బ్యాంక్లో, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆ బ్లడ్ బ్యాంక్లో రక్తం దానం ఇవ్వడం జరిగింది. అంటే ఇంతవరకు 50 సార్లు ఇచ్చిన వాళ్ళు, 60 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక వ్యక్తి 100 సార్లు రక్తదానం ఇవ్వడం అనేది ఇదే ప్రథమం. ఇలాంటి సందర్భంగా మా మహర్షి రాఘవని మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించి నేను అభినందించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. సో నిజంగా చాలా గ్రేట్ రాఘవ. అంటే మేము బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మురళీమోహన్ అన్నయ్య ఉన్నారు అక్కడ. ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసింది అన్నయ్య, ఆ తర్వాత అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మీరు 100 సార్లు ఇవ్వటం అనేది ఆషామాషి విషయం కాదు. ఈ గెస్చర్ ఇది ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, మరెంతోమంది మోటివేట్ అవ్వాలి. అండ్ ఈ రోజున రక్తం కాపాడబడి ప్రాణాలు నిలబెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి దాతలు ఇవ్వటం వల్లనే అది సాధ్యమైంది. వెరీ హ్యాపీ. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత మొట్టమొదటి రోజున మేము వెళ్ళి బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున మహర్షి గారు వచ్చారు, నేను వచ్చాను. ఫస్ట్ October 2 గాంధీ ఆ రోజున ఫస్ట్ బ్లడ్ నేనే ఇచ్చాను. ఆ రోజున మొదలుపెట్టిన ఇది క్రమం తప్పకుండా ఎవ్రీ 3 monthsకి ఒకసారి చొప్పున, అంటే సంవత్సరానికి 4 చొప్పున వచ్చి 100 times పూర్తి చేశాడు. ఇది చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే రక్తదానం చాలామందికి భయాలు ఉంటాయి. అమ్మో రక్తం తీసేస్తే మనకు నీరసం వచ్చేస్తే పడిపోద్ది, కళ్ళు తిరిగిపోతాం. అది ఏమీ కాదు. ఎస్పెషల్లీ ఎండాకాలంలో అసలు ఎవరు, ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ అండ్ ఇంత హాట్ సమ్మర్లో తను ఇచ్చాడంటే అదన్నీ కూడా మూఢనమ్మకాలు అని మరొకసారి నిరూపించాడు. నూతులోంచి నీళ్లు తోడిని కొద్దీ కొత్త జలం ఎట్లా వస్తుందో రక్తదానం చేసిన తర్వాత బ్లడ్ కూడా జనరేట్ అట్లాగే అవుతుంది. అందుకని ఎవ్వరూ కూడా భయపడక్కర్లేదు. శుభ్రంగా యంగ్గా ఉన్నవాళ్ళు, ధైర్యంగా ఉన్నవాళ్ళు, గట్టిగా ఉన్నవాళ్ళు రక్తదానం చేస్తే 10 మందికి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.